రాష్ట్రం నలుమూలలకు వ్యాపించే విధంగా జరిగిన మహానాడు పూర్తిగా విజయవంతమైందని, రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల మంది ఈ మహానాడులో పాల్గొన్నారని, జిల్లాలో కూడా విజయవంతంగా మహానాడు సాగిందని జిల్లా అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. రామ్నగర్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తొలత క్లస్టర్ల స్థాయిలో జరపాలని చెప్పినప్పుడు కొంత సంకోచించినప్పటికీ ఆచరణలో ఇది సాధ్యమైందని, ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఈ మహానాడులో పాల్గొన్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగంగా దూరదృష్టితో ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో మహిళలకు సమాన హక్కు కావాలని కోరారని, అదేవిధంగా ఈ మహానాడులో మహిళలకు 33% స్త్రీశక్తి పథకంతో రిజర్వేషన్ కల్పిస్తున్నారని చెప్పడం సంతోషాన్నిచ్చిందన్నారు. ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలే తప్ప విమర్శలు చేయడం సమంజసం కాదు అన్నారు. ఈ రోజు సాయంత్రం స్త్రీశక్తి పథకం అమల్లో భాగంగా తెలుగు మహిళల ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమం జరుగుతుందని, మహిళలు ఎక్కువ మంది పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, మహిళా నాయకురాలు బీరమరుణ, తంజావూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మహానాడు ఏదైతే వర్చువల్గా జరిగిందో 24 లక్షల మంది మా తెలుగుదేశం క్యాడర్ పార్టిసిపేట్ చేయడం, మా జాతీయ అధ్యక్షులు కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు కానీ నిన్న అందరినీ అభినందించడం జరిగింది. ఒక పండగ వాతావరణం. మొదటిగా అందరం కొద్దిగా మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు చెప్పినప్పుడు కొద్దిగా క్లస్టర్ స్థాయిలో మనం చేయగలమా చేయలేమనే ఉద్దేశంతో అందరూ కూడా వద్దు సార్ అని చెప్పినా కానీ కాదు, మనం ప్రాక్టికల్గా చేయాల్సిందే, దీన్ని వర్చువల్గా ఇప్పుడు మనం చేసుకుంటే భవిష్యత్తులో ఏ కార్యక్రమాన్ని కూడా క్లస్టర్ లెవెల్ నుంచి మనం చేయాలనే ఒక మెసేజ్ని ఇచ్చారు. దాంట్లో సక్సెస్ అయినందుకు మా యువ నాయకుడికి నారా లోకేష్ బాబు గారిని అందరూ తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ మహానాడులో తీర్మానాలు మీరు అందరూ చూసుంటారు. ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా కింద స్థాయి నుంచి ఏదైతే మేము ఇచ్చామో అది పైకి తీసుకెళ్ళి దాన్ని చేయటం అనేది జరిగింది. మరి ముఖ్యంగా మన ప్రాంతానికి పూర్వోదయ స్కీమ్ ద్వారా రాయలసీమ, ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాలకి దాదాపు 1 లక్ష కోట్ల రూపాయలతో ఈ హార్టికల్చర్ హబ్ను డెవలప్ చేయడానికి ఒక ప్రణాళిక ఏర్పరిచారు. ఆల్రెడీ ఆ జియో కూడా మీకు ఇప్పుడు నేను వాట్సాప్లో కూడా పెట్టడం జరుగుతూ ఉంది. వెలిగొండ ప్రాజెక్టు త్వరితగతిగా ఎట్ల పనులు జరుగుతున్నాయి కూడా మీరు అందరూ గమనిస్తే, మరి ఫీడర్ కెనాల్ అయిపోతే ఈ సంవత్సరంలోనే తాగునీరుకి వెసులుబాటు ఇచ్చే ప్రక్రియ ఉంటుంది. ఫేజ్ 2లో భాగంగా ఈస్టర్న్ కెనాల్ ఎక్స్టెన్షన్ పార్ట్ కూడా జరగడం జరుగుతుంది. ఈరోజు పూర్వోదయ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచే 2047 కోట్ల రూపాయలు ఈ వెలుగొండ ప్రాజెక్టుకి 3 దశలుగా కేటాయించడం కూడా జరిగిందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం మాదిరిగా జాతికి అంకితం చేసి అయిపోయింది, నీళ్ళు ఇచ్చేసామని చెప్పేసి ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చి ప్రజల చెవిలో పెద్ద పెద్ద కాలీఫ్లవర్ పెట్టే పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కేవలం ఈ 23 నెలల్లోనే దాదాపు మా ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్కి 23,000 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. మరి రాబో రోజు 3 సంవత్సరాల్లో ఈ 36,000 కోట్లతో మిగతా ప్రాజెక్టులు కూడా డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు సంకల్పంతో ఉన్నారు. అవన్నీ కాకుండా కేవలం ఈ ప్రతిపక్ష పార్టీ అధికారం కోల్పోయామనే ఒక భ్రమలో తప్పుడు మెసేజ్ ఇవ్వటం జరుగుతుంది. ఎక్కడైనా ఇప్పుడు తమిళనాడు రాష్ట్రాల్లో మనం చూస్తుంటాం, 2 పార్టీలు ఎక్కడ తన్నుకున్న కేంద్రానికి కానీ అభివృద్ధి పరానికి వచ్చేటప్పుడు ఇద్దరు కలిసి ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతాం. మన దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో ప్రతిపక్షం ఎంతసేపు చెడుని అభివృద్ధి చెందే ఈ రాష్ట్రాన్ని ఎంతసేపు ఈ అధికార పార్టీకి పేరు వస్తుందన్న ఉద్దేశంతో తప్పుడు మెసేజ్ ఇవ్వడం. దీంట్లో ముఖ్యంగా దుర్మార్గంగా ఈరోజు మాట్లాడితే డిఎస్ గురించి మాట్లాడుతూ ఈ టీచర్ సెలక్షన్స్ ఏదైతే ఉందో అవి మొత్తం కూడా బోగస్, తప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ అని చెప్పేసి పారదర్శకంగా కనీసం ఎక్కడన్నా ఏదైనా జరిగితే కోర్టులకు వేసుకున్న పరిస్థితి ఒక్క కోర్టులో కూడా ఈ డిఎస్సి మీద ఎక్కడ కోర్టులో వేయడం జరగలేదు. కానీ ఈరోజు ప్రతిపక్షాల్లో లబ్ధి పొందాలనే ఒక ఉద్దేశంతో దాన్ని చిత్రీకరించి ధర్నాలు చేయడం, దాన్ని పిలుపునేయటం, ఇది ఒక రాంగ్ మెసేజ్. ఎందుకంటే ఆల్రెడీ డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యి మెరిట్ ద్వారా అందరినీ పారదర్శకంగా వాళ్ళు జాబ్స్ కూడా ఇచ్చి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళు అభద్రతా భావం కలుపుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మీకు అలవాటు అది. గ్రూప్ 2లో నిన్న జరిగింది మీరు చూసుంటారు. మా కనిగిరి ఆర్డీఓ కానీ డిఎస్పీలు కానీ వీళ్ళందరూ కూడా
ఈరోజు కోర్టుకు వెళ్ళి ఆశ్రయించి లూప్ లైన్లో ఉండాల్సిన పరిస్థితి అది మీ ప్రభుత్వంలో జరిగింది, మా ప్రభుత్వంలో కాదు. కాబట్టి ఇటువంటి తప్పుడు సంకేతాలు ఇవ్వద్దు. మీరు గ్రూప్ 2లో చేసిన అవినీతి ఏదైతే ఉందో ఆ కోర్టుకు వివరించి మీరు తప్పు చేయలేదని నిరూపించుకొని ఆ అధికారులకు కూడా న్యాయం చేయమని కోరుతున్నాం. కానీ ఈ మాదిరిగా తప్పుడు చేస్తే మా నాయకుడి లక్ష్యం అది కాదు. పారదర్శకంగా ఏదైనా ఇక్కడ డెవలప్ చేయాలనే ఒక సంకల్పంతో ఉన్న వ్యక్తి. ఈ రాష్ట్రం విభజనతోనే కొంత నష్టపోతే ఆ నష్టపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని 1924 మీకు అధికారం ఇచ్చి ఇంకా మీ గొడ్డల పార్టీ వల్ల చాలా మంది అన్యాయమై ఉన్నాం. అది కాకుండా అభివృద్ధికి సహకరించండి. మీరు చెడు చేసినప్పుడు తప్పగా ప్రతిపక్షంగా మాకు సూచనలు ఇవ్వండి, దాన్ని మేము మార్చుకోవడానికి ఉన్నాం. మా నాయకుడు చెడు చేయడానికి ఎప్పుడు ఉండదు. ఏ కార్యక్రమం పెట్టినా విశ్లేషించి సరిగ్గా చెప్పే నాయకుడు కాబట్టి అటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షానికి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు తప్పుడు చేస్తే మటుకు చర్యలు తప్పవు అని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. జిల్లా డెవలప్మెంట్స్లో భాగంగా ప్రతి ప్రాంతాన్ని కూడా వెలుగొండ ఇటు ఆల్రెడీ జరుగుతుంది. దర్శి ఇప్పుడు ఆల్రెడీ పొదిలి కనిగిరికి రైల్వే లైన్ రావడం జరిగింది. త్రిబుల్ కూడా భూమి పూజ నిన్నే లోకేష్ బాబు గారిని అడగడం జరిగింది. అతి త్వరలో వచ్చి త్రిబుల్ కూడా భూమి పూజ కనిగిరిలో ప్రారంభించుకోవడం జరగబోతుంది. మరి అన్ని ప్రాంతాలు ఈరోజు మీరు చూసుంటారు. కానీ ఒంగోలు మున్సిపాలిటీ కూడా దాదాపు 1000 కోట్ల పైన ఈ మున్సిపాలిటీ గ్రాంట్ కూడా శాంక్షన్ చేసి దాన్ని హడ్కో ద్వారా తెచ్చే ప్రయత్నాలు మన ఎంపీ గారు, మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు, మరి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి మార్కాపురం మున్సిపాలిటీకి కానీ ఎక్కడైనా సరే ఈరోజు ఖమ్మం చెరువును కూడా టూరిజం స్పాట్గా గుర్తించి కేంద్ర స్థాయిలో ఈ రాష్ట్ర ఐడెంటిఫైడ్ టూరిజం స్పాట్గా కూడా దాన్ని హైలైట్ చేయాలని చూస్తూ ఉన్నాం. మార్కాపురం జిల్లా ఇవ్వడం జరిగింది. మరి ఎర్రగొండపాలెం ప్రాంతానికి కూడా ఈరోజు మీరు చూసుంటారు. గతంలో ఎర్రగొండపాలెం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే రోడ్డు ఏ దశలో ఉండేది, ఈరోజు రోడ్డు ఏ విధంగా ఉన్నాయి. ప్రతిదీ అభివృద్ధి. అదేవిధంగా తాగే నీళ్ళు, డ్రింకింగ్ వాటర్ ఏఐబి ద్వారా కానీ అమృత ద్వారా కానీ, ఈరోజు మున్సిపాలిటీలో అయితే అమృత ద్వారా, మిగతా అయితే ఏఐబి ద్వారా ఇంటింటి కొలా ఇచ్చే ప్రక్రియని చక్కగా ఏర్పాటు చేస్తున్నాం. మా ఆలోచన ప్రతిపక్షానికి ఒకటే, అభివృద్ధికి సహకరించండి. ఇది మన రాష్ట్రం, మన బిడ్డల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పనిచేయవలసిందిగా కోరుతాం. మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రతి కేఎస్ఎస్ సభ్యుడి దాకా తీసుకెళ్ళి మహానాడు ద్వారా తెలుగుదేశం పార్టీ విధి విధానాలని, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రం కోసం చేసిన అభివృద్ధి గురించి, అలాగే నిన్న 28వ తారీఖు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి గురించి, ఆయన జీవితాన్ని మళ్ళీ ఒక ప్రతి కొత్త జనరేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళందరూ తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళటం, ఇదొక విప్లవాత్మకమైన కార్యక్రమంగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మహానాడు అంటే రాష్ట్రంలో ఏదో జిల్లాలో పెట్టేవాళ్ళు, అక్కడ నుండి ఒక స్థాయి నాయకుల దాకా వెళ్ళేవాళ్ళు, అక్కడ జరిగేది చూసుకొని వచ్చేవాళ్ళు జరిగేది. నిన్న ఏదైతే క్లస్టర్ ద్వారా, వ్యవస్థ ద్వారా ఈ మహానాడుని ఇంత చక్కగా ఏర్పాటు చేసి దీన్ని ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చేరవేసిన మా యువనేత, మా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు లీడర్ శ్రీ నారా లోకేష్ గారికి మేము మా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే నిన్న మా పార్లమెంటు పరిధిలో ప్రతి క్లస్టర్లో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహించారు. వారందరికీ తెలుగుదేశం పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, ఇతర మండల పార్టీ ప్రెసిడెంట్లకి, శాసనసభ్యులకి, ఇన్ఛార్జీలకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో కందుకూరు 2nd ప్లేస్ వచ్చింది, కనిగిరి నియోజకవర్గం 6th ప్లేస్ వచ్చింది. అంటే ఏ విధంగా చేశారో మీకు అర్థమవుతా ఉంది ఈ కార్యక్రమాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడం కోసం. ఇకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక డిఎస్సి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒక కార్యక్రమం తీసుకొని ఇప్పుడు వెళ్తుంటే జరుగుతూ ఉంది. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతి సంవత్సరం డిఎస్సి తీసింది నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో తెలుగుదేశం పార్టీ. ప్రతి సంవత్సరం డిఎస్సి తీసి టీచర్స్ ఉద్యోగాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. 2019-24 మధ్య నువ్వు ఒక్క డిఎస్సి తీసావా? ఒక్క టీచర్ నియామకం జరిగిందా? ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాగానే 13,000 చిల్లర పోస్టులు తీశారు. దాన్ని మీరే
కోట్లని అయ్యని చెప్పని లేనిపోయిన కళ్ళబొల్లు మాటలు చెప్తూ మీరు గ్లోబల్స్ ప్రచారాలు చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. మీ పేటీఎం బ్యాచ్ ఏది ఉందో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్తా ఉన్నారు. అయితే మీరు ఎంత చించుకున్నా, మీరు ఎన్ని గ్లోబల్స్ ప్రచారాలు చేసినా ప్రజల్లోకి అయితే ఉన్న కూటమి ప్రభుత్వం మీద ఇంత కూడా ఇసుమంత వ్యతిరేకత తీసుకెళ్ళకపోతున్నారు. మీ శ్రమ వృధా తప్పితే ఇంకోటి ఉండదు. తెలుగుదేశం పార్టీ అనేది కార్యకర్తల సమూహం పార్టీ. తెలుగుదేశం పార్టీ చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కార్యకర్తలు ప్రజల్లో తీసుకెళ్తూ ఉంటారు, కింద స్థాయి తీసుకెళ్తారు. నువ్వు గతంలో జీతాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చా అని చెప్పుకునే అదేంటి వాలంటరీ వ్యవస్థ మీ కార్యకర్తలకు ఇచ్చుకున్నావు, అయినా కానీ ఉపయోగం లేకపోయింది. మా కార్యకర్తలు వాలంటరీగా ప్రతి కార్యక్రమం ప్రతి పని ప్రజలకు అందుబాటులో ఉండి చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీతోటి నువ్వు పోటీ పట్టడం అనేది కల్లా నువ్వు మళ్ళీ నీ వైఎస్ఆర్సీపీ అధికారం అనేది మీరు మర్చిపోవాల్సిందే అని చెప్పని దీని ద్వారా తెలియజేసుకుంటూ ఈ నిన్నటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. గత 2 రోజుల నుంచి కూడా మహానాడు 2026 2 రోజుల నుంచి గ్రాండ్ సక్సెస్ జరిగింది. రాష్ట్రంలోనే కాదు, ఇందులో ప్రకాశం జిల్లా కూడా బాగా సక్సెస్ అయింది. అందులో భాగంగానే కనిగిరి కూడా 6వ ప్లేస్ సాధించడం కూడా మా అందరికి కూడా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి మండల పార్టీ అధ్యక్షులు కానీ, క్లస్టర్స్ కానీ, యూనిట్ కానీ, అందరికీ మహిళా మనులకు కానీ అందరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందులో భాగంగానే ఫస్ట్ డే జరిగిన స్త్రీశక్తి థీమ్లో వచ్చేసి ప్రతి ఒక్కటి ఆనాడు అన్న ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ మా యువనేత నారా లోకేష్ అన్న గారిని దగ్గర నుంచి మొత్తం మహిళలకు అండగానే ఉంటూ ఆ రోజు ఆస్తిలో సమాన హక్కు దగ్గర నుంచి, మహిళా యూనివర్సిటీస్ దగ్గర నుంచి, మహిళా కండక్టర్ ఉద్యోగాల దగ్గర నుంచి, అందులో స్థానిక సంస్థల్లో 9% నుంచి తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 33% ఉద్యోగాల్లో కానీ కల్పించడం కానీ ఈరోజు కొత్తగా తీసుకున్నది ఏంటంటే 33% మహిళా రిజర్వేషన్ బిల్లు కేంద్రంలో అమలైన అవ్వకపోయినా రాబోయే 29లో ఖచ్చితంగా చట్టసభల్లో 33% మహిళలకు ఇస్తానని మాట ఇచ్చి అందుకు ముందుగా నారా లోకేష్ అన్న గారికి మహిళా లోకం తరపు నుంచి మా అందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇది మామూలు అడుగు కాదు. ఉమెన్ ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి ఒక్క ఇంట్లో మహిళా పారిశ్రామికవేత్త ఉండాలని చెప్పేసి మంచి థీమ్స్ తీసుకున్నారు. మహిళా శక్తులు అందరికీ కూడా అండగా ఉంటూ ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకే చెందింది. మేమందరం గర్వంగా ఫీల్ అవుతూ మహిళా మనుల తరపు నుంచి అందరికీ నారా లోకేష్ అన్నకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గవర్నమెంట్కి కూడా మేమంతా కృతజ్ఞతతో ఉంటూ మహిళలు అందరూ ముందు అడుగు వేయాలని కోరుకుంటూ సక్సెస్ అయినందుకు అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం పాలాభిషేకం కూడా ఉంది. నారా లోకేష్ అన్న గారు ఇంతటి మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సక్సెస్ అయినందుకు గాను అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.